చెప్తూ ఉన్నాము. మీ మొట్టమొదటి సినిమానే డాలర్ డ్రీమ్స్తో మొదలు పెట్టారు. మీకు అప్పుడే తెలుసు డబ్బు విలువ ఏంటో. అండ్ ఇప్పుడు కుబేరా తీశారు ఈ 25 ఇయర్స్. సో అక్కడి నుంచి ఇక్కడి వరకు డబ్బు చుట్టే తిరుగుతోంది. సో వాట్ ఈస్ రిచ్ ఇన్ యువర్ పర్స్పెక్టివ్? రిచ్ అంటే హ్యాపీ, బీయింగ్ హ్యాపీ. వావ్, అంటే రూపాయి ఉన్నా 100 కోట్లు ఉన్నా హ్యాపీనెస్ లేకపోతే రిచ్ కాదు. సో వాట్ ఈస్ రిచ్ ఇస్ హ్యాపీనెస్ అనమాట. ఓకే, మిమ్మల్ని తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ధనుష్ గారు ప్యూర్ హార్టెడ్ వైట్ సోల్ ఏంజల్ అన్నారు కదా. సో ఇప్పుడు మీరు ధనుష్ గారికి ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు ఆయన గురించి? ఆయన నాకు ట్యాగ్ వర్సటైల్, మన క్రష్ ఆఫ్ ఇండియా లాగా ఈయన ప్రైడ్ ఆఫ్ ఇండియా. వావ్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా, వర్సటైల్, ప్రైడ్ ఆఫ్ ఇండియా. ధనుష్ గారు వెయిట్ చేస్తున్నారు మరి ఏమి ఇస్తారు టైటిల్ నాకు అని. కాదా సార్, ఎనీ డౌట్? ఓకే ఓకే ఓకే. సో రాజమౌళి గారు, యు ఆర్ ద కుబేరా ఆఫ్ బాక్స్ ఆఫీస్ అండి. బాహుబలి ఆఫ్ బాక్స్ ఆఫీస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము కుబేరా ఆఫ్ బాక్స్ ఆఫీస్ చేసామన్నమాట. హలో, మరి మీ దృష్టిలో ఇండస్ట్రీలో ప్రేమలో కుబేరులు అంటే బాగా లవ్, ప్రేమించడంలో కుబేరులు అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? అంటే ద హైయెస్ట్, నా పేరు కదా. యా సుమా, ఐ థింక్ నేను మీకు ఆప్షన్స్ ఇస్తాను. లేదు నువ్వే, ఎందుకంటే ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్ ఎనీ ఈవెంట్లో అందరినీ నీ సొంతలాగా మాట్లాడి ఐ థింక్ యు ఆర్ ద మోస్ట్ ప్రేమలో ఐ థింక్ యు ఆర్ ద కుబేరిణి ఆర్ ఏమనాలో తెలీదు. థ్యాంక్స్ అండి, బౌన్సర్ నాకే వచ్చింది. ఓకే సరే, ఈ కుబేరా టాపిక్ కాబట్టి మనీ రిలేటెడ్ మీ ఫస్ట్ శాలరీ చెప్పచ్చా? ఎంత వచ్చింది, ఎవరిచ్చారు? నేను అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేసినప్పుడు నాకు ఫస్ట్ 50 రూపీస్ ఇచ్చారు. దట్ ఈస్ మై ఫస్ట్. ఏం చేశారండి దాంతో? గుర్తులేదు. అప్పుడైతే రమ్మగారు లేరు కాబట్టి ఆవిడకైతే ఇచ్చి ఉండరు గ్యారంటీగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు, థ్యాంక్ యూ. రష్మిక గారు, this is what happens when we go and give the mic to 4,000 crores. 1,000, 2,000, 3,000, 4,000. I'm good, how are you? రష్మిక రకరకాలుగా మనకి లవ్ సింబల్స్ చూపిస్తూ ఉంటుంది. ఒక 2-3 చూపించరా మాకు ఇప్పుడు? ఒక 2-3 ఇప్పుడు రెడీ? ఫస్ట్ వన్ ఉంది, కెమెరా చూపియానా? ఓకే రెడీ? 1 2 3 4 5. Thank you so much. So one quality that you want to copy from these actors, Nagarjuna garu. charm, Wow, aura, charm and aura, evergreen. Dhanush garu, sir's ability to do anything under the sun. I know already he has many things. Gives Acting, direction, writing, everything. Music direction, everything. Singing, dancing. Music compose. Yeah. Like Allu Arjun garu. Allu Arjun garu. His swag. Yeah. Wow, okay. And last, Vijay Deverakonda. Vijay Deverakonda. Everything. Okay. Take it all. Take it all. Okay. So ఎంత డబ్బు ఇచ్చినా మనకి దొరకనిది ఏంటి? Family. Yes. Happiness. Yeah. It's priceless. It's priceless. Yes. True. Yeah. Thank you so much. Thank and you. Dhanush gariki okkasari istara mic ma Dhanush gariki. Dhanush garu, once again a very hearty welcome to you, to Tollywood and to the Indian industry and everything. And మీరు తమిళ్లో మూవీ డైరెక్ట్ చేశారు, తెలుగులో ఒకవేళ మీరు డైరెక్ట్ చేస్తే ఏ హీరోని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ సార్. We got it. దొరికేసింది. వైరల్ రిప్లై. ఓకేనండి, రెడీ. ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ అయిన తర్వాత మేము రెడీగా ఉంటాం.
మనీ లేకపోయినా వచ్చేదేంటి? డబ్బులు లేకపోయినా, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ, దిస్ వీ కెన్ గెట్. వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ దట్ వన్ థింగ్? Your mother's love. వెరీ ట్రూ సార్. సార్ మాకు 1వ తారీఖు వచ్చేస్తే ఈఎంఐల టెన్షన్లు, బిల్లులు, పేపర్ బిల్లు ఇవన్నీ ఉంటాయి. మీకు కూడా 1వ తారీఖు వస్తే ఎలా ఉంటుంది? Same problem. సేమ్ ఈఎంఐ. 150 rupees if you earn, you have problems for 200 rupees. You earn 1 crore, you have problems for 2 crores. So everybody same problem. సేమ్ ప్రాబ్లం. ఓకే, ఏమో నాగార్జున గారికి లేదేమో అని నేను అనుకుంటున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ధనుష్ గారు, వై దిస్ కొలవెరీ డీలో ఎన్ని కొలవెరీలు ఉన్నాయి? తెలీదు. మేము కొంచెం లెక్క పెడితే తెలిసింది ఏంటంటే, ఎనీబడి ఎనీ గెసెస్? 47. 47. నో, 34. 34. తెలుగు నంబర్ అనుకున్నారా మీరు? అయినా కూడా 47 ఇస్ అన్ ఇంగ్లీష్ నంబర్ కదా. రష్మిక, డూ యూ వాంట్ నౌ? రష్మిక ఇస్ గోయింగ్ టు డెడికేట్ వై దిస్ కొలవెరీ డి 1 లైన్ టు ధనుష్ గారు. రెడీ? 1 2. సుమ గారు, మీకు తెలుసు కదా ఎన్ని ఇయర్స్ నుంచి మనకు we have మైకుతో కాదు, అనుబంధం ఉంది. అనుబంధం ఉంది. Yes. మీకు 7 8 9 ఇయర్స్ లో ఎప్పుడైనా పాట ఇదంతా మీరు చెప్పే లోపల ఒక లైన్ పాడేసి ఉండేవాళ్ళు. కాదండి, పాడలేకపోతా. పాడలేకపోతున్నారా? ఏమో త్వరలోనే మీరు కూడా పాడతారేమో అన్న డౌట్. చూసి నాకు ఏం మాటలు రావట్లేదు, పాటలు రావట్లేదు, అదే ఫిదా అయిపోయినా. చాలండి, చాలు, ఇది చాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ నాగార్జున గారు, a very very warm welcome to you. థ్యాంక్ యూ. మొన్న మ్యారేజ్ సంగీత్లో 3 బ్రదర్స్ కలిసి చేసినటువంటి డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుండింది. నువ్వు చూసావా? ఆఫ్ కోర్స్ వైరల్ అయింది కదా, మా దాకా వచ్చేసింది. మనీ సంపాదించడానికి ఉండకూడని 3 విషయాలు ఏంటి? ఉండకూడని, మనీ సంపాదించాలి అంటే ఉండకూడని మనీ, డబ్బులు ఏం ఉండకూడదు? ఆశ. ఆశ. ఓకే, ఇంకా? ఇంకోటి కావాలా? మేబీ లేజినెస్. లేజీ. నేను చెప్పబోతుంటే నువ్వు చెప్తున్నావు. సారీ సార్, మీ మైండ్ వాయిస్ మాకు తెలిసిపోతుంటుంది. ఎందుకంటే కళ్ళల్లో ఏముందో గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. ఓకే సార్, మీరు మాలాంటి జెన్జీకి ఒక ఫైనాన్షియల్ అడ్వైస్ ఇవ్వాలి. జెన్సీ నేను. అదే జెన్సీ. నువ్వు జెన్సీయా? మనం జెన్సీ అవునా కదా? వేసిస్తాం సార్. సార్ ఒక్క ఫైనాన్షియల్ అడ్వైస్, ఎందుకంటే వై ఆర్ యూ ఆస్కింగ్ మీ ఫైనాన్షియల్ అడ్వైస్? మరి నేను సునీల్ నారాయణ గారిని అడగనా? అంటే సి, యూ హ్యావ్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీస్ ఇన్ సో మెనీ ఇయర్స్, నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్ బట్ ఆల్సో యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. అందుకని అడుగుతున్నాం మేము, అండ్ సినిమా కుబేరా కాబట్టి. ఓకే. యా, ఒక్క అడ్వైస్ ఏమైనా. జెన్జీ మనం దేని మీద ఎక్కువ ఖర్చులు పెడుతున్నాం? ఫోన్ రీఛార్జ్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారంట. సో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు? ఎనీ వన్ అడ్వైస్? స్టాప్ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్. ఫోన్ని పొద్దున్నుంచి సాయంత్రం వరకు దాన్నే చూస్తా ఉంటే ఎక్కడ డబ్బు సంపాదిస్తే టైం ఎక్కడ ఉంటుంది? కరెక్ట్. పనికొచ్చేటువంటి పనులు చేయండి అని చెప్పగానే చెప్పేశారు. సార్ మీరు ఎప్పుడైనా అక్కినేని నాగేశ్వరరావు గారి వాలెట్లో నుంచి డబ్బులు దొంగతనం చేశారా? చేశా. మరి మీ వాలెట్లో నుంచి చెయ్యి కానీ అఖిల్ కానీ దొంగతనం చేశారా? నా వాలెట్లో ఎప్పుడు డబ్బులు ఉండవు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు. అండ్ జాన్వి, మీరు ఎప్పుడైనా సునీల్ నారాయణ గారి వాలెట్లో నుంచి డబ్బులు దొంగతనం చేశారా? Dad doesn't have a wallet only. ఎక్కడ ఆయన వాలెంటే లేదు. Wallet లేదు. ఓకే, సో అవకాశం రాలే. ఇప్పటి వరకు అవకాశం ఎప్పుడు రాలేదు మీకు. ఓకే, ఇప్పటి నుంచి పెట్టుకోమని చెప్తాం. అయినా ఈ మధ్యకాలంలో ఈపేలు జీపేలు అయిపోయిన తర్వాత వాలెట్లు ఎవరి దగ్గర ఉంటున్నాయి. ఓకే, సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ మనందరం చాలా ఎక్కువగా ఇష్టపడేటువంటి డైరెక్టర్, మనం చూడనటువంటి విజువల్స్ని మాకు కళ్ళకి కట్టినట్టుగా చూపించేటువంటి డైరెక్టర్, తెలుగు సినిమా రేంజ్ని ఇంటర్నేషనల్ లెవెల్లో మార్చేసినటువంటి మా డైరెక్టర్, ద కుబేరా ఆఫ్ ఇండియన్ సినిమా, రాజమౌళి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఫర్ ద ట్రైలర్ లాంచ్ ప్లీజ్. మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాజమౌళి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. శేఖర్,
మీరు వాట్సాప్ వాడతారా? వాడరు, అయినో. శేఖర్ కమ్ముల చాలా సాఫ్ట్గా, చాలా హంబుల్గా ఉంటారు. దట్ ఈస్ ద ఇంపాక్ట్ దట్ వి గెట్ అని చూసిన వెంటనే మనకు అనిపించేది అది. బట్ ఐ థింక్ హీఈస్ ఎక్స్ట్రీమ్లీ స్టబర్న్. అంటే తన నమ్మిన సిద్ధాంతం, తన నమ్మిన ప్రిన్సిపల్స్కి ఏం అడ్డొచ్చినా, ఎంత ఆశ చూపించినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒక్క ఇంచు కూడా పక్కకు జరగరు. దట్ ఈస్ ద క్వాలిటీ ఐ ఎక్స్ట్రీమ్లీ అడ్మైర్ అబౌట్ యూ శేఖర్. నువ్వు నమ్మిన సిద్ధాంతాల మీదే నువ్వు సినిమాలు తీస్తావు. నేను నమ్మిన సిద్ధాంతాలకి, నేను చేసే సినిమాలకి సంబంధం ఉండదు. వీఆర్ కంప్లీట్లీ పోలార్ ఆపోజిట్. బట్ ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ బికాజ్ యూ మేక్ అండ్ యూ లీడ్ యువర్ లైఫ్ ఆన్ యువర్ ప్రిన్సిపల్స్. ఐ రియల్లీ రెస్పెక్ట్ యూ ఫర్ దాట్. 25 సంవత్సరాలు అయిందంటే నాకే నమ్ముద్దయట్లేదు. నేను ఎన్నాళ్ళు శేఖర్ నాకు జూనియర్ అనుకుంటున్నాను. యాక్చువల్లీ హీ సీనియర్, 1 year సీనియర్ టు మీ. వాజ్ జస్ట్ టాకింగ్ టు మీ అబౌట్ దాట్. సో 25 సంవత్సరాలు అలాగే ఉన్నాడు, అలాంటి సినిమాలే తీశాడు. అండ్ వీ వాంట్ యూ టు కంటిన్యూ లైక్ దాట్. కుబేరా ఫస్ట్ అనౌన్స్ చేసిన వెంటనే నాగార్జున గారు కుబేరా టైటిల్ శేఖర్ కమ్ముల అన్న వెంటనే, వితౌట్ నోయింగ్ ఎనీథింగ్, ఐ థాట్ ఇట్ వాజ్ ఫెంటాస్టిక్. దెన్ ఐ కేమ్ టు నో ధనుష్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. వావ్, వాట్ ఏ కాంబినేషన్ అనుకున్నాను. దెన్ ట్రాన్స్ ఆఫ్ కుబేరా రిలీజ్ అయినప్పుడు ఐ వాజ్ రియల్లీ బ్లోన్ అవే. అంటే అల్ట్రా నియో రిచ్ ప్రపంచం, అందులో నాగార్జున గారు. అల్ట్రా పూర్ ప్రపంచం, అందులో ధనుష్. ఏమీ చెప్పకుండా, సినిమా కథ గురించి ఏమీ చెప్పకుండా రిలీజ్ చేసిన ట్రాన్స్ ఆఫ్ కుబేరా, ఐ వాజ్ రియల్లీ బ్లోన్ అవే. రియల్లీ వాజ్ ఇంట్రీగ్డ్ బై వాట్ ద ఫిల్మ్ ఈజ్ అబౌట్. అండ్ అగైన్ శేఖర్ డజంట్ మేక్ ఫిల్మ్స్ లైక్ దట్. ప్రతిదీ ఒక ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఇందులో కూడా ఫ్యామిలీ డ్రామా ఉంది, వీ కెన్ నో దాట్. బట్ తన సినిమా ఏంటనేది ముందే చెప్పేస్తాడు తన ట్రైలర్లో. బట్ ఇందులో ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ ఇంట్రీగింగ్, ఆల్మోస్ట్ లైక్ ఒక సస్పెన్స్ సినిమాలాగా అయిపోయింది నాకు. ఈ నియో రిచ్ ప్రపంచాన్ని, ఈ పూర్ ప్రపంచాన్ని ఎలా కలిపాడు, నాగార్జున గారిని, ధనుష్ గారిని ఏ విధంగా తీసుకొచ్చాడు, వాట్ ఈస్ ద డ్రామా బిట్వీన్ దెమ్ అనేది ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. అండ్ ట్రైలర్ ఆ ఇంట్రీగ్ని ఇంకా పెంచింది. No, fantastically done. I think at this point of time I should talk about Niket. The visuals are like fantastic, amazing, mind-blowing visuals. Obviously, I రావాలంటే థాట్ తరుణ్ గారి ప్రొడక్షన్ డిజైన్ కానీ, కాస్ట్యూమ్స్, whoever done it, everything, the look of the film is like really top class, making us all waiting to watch the film. June 20th. Yes, June 20th. And also Devi, Nadi Nade Lokamanta is like really tells the soul of the film. And the theme, that the theme is like fantastic. Chala baagundi. Really looking forward to see the film. Only in theaters, June 20th. Don't miss Kubera. రాజమౌళి గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎందుకంటే బిగ్ టికెట్ లాంచ్ చేయాలి. సో రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ ద స్టేజ్. అండ్ ప్రొడ్యూసర్స్ శ్రీ సునీల్ నారంగ్ గారిని, అలాగే పుష్కర్ రామ్మోహన్ రావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఆల్సో భరత్ నారంగ్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ జాన్వి టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మనకి అద్భుతమైనటువంటి సినిమాలని అందించినటువంటి ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ LLP అండ్ అలాగే అమిగో క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని అందిస్తున్నారు. ఇంతకుముందు లవ్ స్టోరీ లాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్ని మనకు అందించినటువంటి ప్రొడక్షన్ హౌస్, వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ మనకి డాలర్ డ్రీమ్స్, హ్యాపీ డేస్, అలాగే ఆనంద్, గోదావరి లాంటి సినిమాల్ని అందించి సినిమాల్ని మనం కళ్ళతో చూసి గుండెల్లో పదిలంగా దాచుకునేలా చేసేటువంటి మా డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ ఇన్వైటింగ్ హిమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్ విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు. అండ్ నాకు తెలిసి ఈ అమ్మాయి చరిత్రనే సృష్టించింది. నాకు తెలిసి ఎవరు అచీవ్ చేయలేనటువంటి ఒక పెద్ద ఫీట్ని అచీవ్ చేసింది. తను చేసినటువంటి 3 సినిమాలు వరుసగా 1000 కోట్ల క్లబ్లోకి వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. తన ప్యూర్ టాలెంట్ అండ్ పర్ఫార్మెన్స్తో, అలాగే సబ్జెక్ట్ని ఎంచుకునేటువంటి డిసిషన్ మేకింగ్తో ఇది సాధ్యపడింది. సో కంగ్రాచులేటింగ్ రష్మిక అండ్ ఇన్వైటింగ్ రష్మిక ఆన్ స్టేజ్ ప్లీజ్.
యానిమల్, పుష్ప 1, పుష్ప 2, చావా ఈ సినిమాలతో దూసుకొని వెళుతున్నటువంటి మా హీరోయిన్ ఇప్పుడు కుబేరాలో ఎలా కనిపించబోతుంది, ఏం చేయబోతుంది, జూన్ 20వ తారీఖున మనం చూడనున్నాము. సో వెరీ హార్డీ వెల్కమ్ టు రష్మిక. ఇక ఏం చెప్పమంటారు మా ధనుష్ గారి గురించి? ఆయన లవర్ బాయ్గా కూడా సూట్ అయిపోతారు, ఏజ్డ్ క్యారెక్టర్లు చేసేస్తారు, ఇటు డైరెక్షన్ చేస్తారు, ప్రొడక్షన్ చేస్తారు, పాటలు రాస్తారు, పాటలు పాడతారు. ద మల్టీ టాలెంటెడ్ ధనుష్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. రాయన్, సార్, కర్ణన్, అసురన్ ఆయన చేసినటువంటి ప్రతి సినిమా మన గుండెల్లో మనం పదిలంగా దాచుకునేటువంటి చిత్రాలు. ధనుష్ గారు కుబేరా సినిమా కోసం మేమందరం ఎదురు చూస్తున్నాము. విషింగ్ యూ సూపర్ సక్సెస్. అండ్ ఎప్పటికీ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అమ్మాయిలకు మాత్రం ఆయన గ్రీకు వీరుడే, అబ్బాయిలకి మాత్రం ఇన్స్పిరేషన్ మన్మధుడు. అక్కినేని అందగాడు మా కింగ్ నాగార్జున గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ప్రొడక్షన్ డిజైనర్ పద్మశ్రీ తోటతరణి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ ఆదిత్య మ్యూజిక్ నుంచి రిప్రజెంటేటివ్ మాధవ్ గారు కానీ నిరంజన్ గారిని కానీ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పిఆర్ఓస్ వంశీశేఖర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Once again, special thanks to all our sponsors. ఓకే, సో ఇప్పుడు బిగ్ టికెట్ లాంచ్ చేయాలి. మరి కుబేరా సినిమా అంటే ఖజానా చాలా పెద్దగా ఉండాలి. ఆ ఖజానాలో వందల కోట్లు ఉన్నాయి. తీసుకురండి ఖజానాని. భయ్యా లేకే आओ. తగలట్లేదా? ఖజానాలో డబ్బులు ఎంత ఉన్నాయంటే ఖజానా కదలట్లేదు. కొంచెం అవుట్పుట్ మానిటర్ ఇవ్వండి. పట్టండి కమాన్, రెడీ. నేల నాది, నింగి నాది, పూత పూసే పూలు నావి. నాది 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 నాదే ఈ లోకమంతా. నాది నాది ఏరుకున్న కలలు నావి. ఆట నాది పాట నాది. ఎస్, మనకి కుబేరా సినిమాకి సంబంధించినటువంటి ఖజానా కాబట్టి చాలా పెద్దగా ఉంది. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కూడా అలాగే బద్దలు కొట్టి బోలెడంత డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ స్పాన్సర్స్. Shreyas Impact Foundation proudly presents the pre-release event of Kubera powered by Prakriti Avenues Private Limited, alage Kalyan Jewellers, and also Feelings India Instant Noodles and Shreyas Club. Our associate sponsors are Priya Gold and health partners are Yota Diagnostics, Pharmacy, Clinic on Call. Okay, దయచేసి స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి రిక్వెస్టింగ్. ఇక్కడ దయచేసి ఎవ్రీబడి టు ప్లీజ్ క్లియర్ ద స్టేజ్.
క్లియర్ ద స్టేజ్ ప్లీజ్. చెక్ చెక్. ఆదిత్య మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ ఆదిత్య మ్యూజిక్ ది ఇది 90వ చిత్రం. నాగార్జున గారు అండ్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్ లో 56వ చిత్రం. అండ్ రష్మిక మందన అండ్ ఆదిత్య మ్యూజిక్ 6వ చిత్రం. ధనుష్ గారు అండ్ ఆదిత్య మ్యూజిక్ 6వ చిత్రం. శేఖర్ కమల గారు ఆదిత్య మ్యూజిక్ 6th. ఎస్ ఓకే. నాది బరువు నాది బతుకు కొరకే బతుకు నాది 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 నాదే ఈ లోకమంతా. నా వెంటున్నది గుండె బలం నాకున్నది రాజుకుంది అంటుకుంది ఇంకొకటి డిస్ట్రిక్ట్ యాప్ కి సంబంధించినటువంటి టికెట్. 2 టికెట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఒకటి డిస్ట్రిక్ట్ యాప్ అండ్ ఇంకొకటి AMB కి సంబంధించినటువంటి టికెట్. సో బిగ్ టికెట్ లాంచ్ అయ్యింది రాజమౌళి గారి చేతుల మీదుగా. ద బిగ్ టికెట్ హ్యాస్ బీన్ లాంచ్డ్. ఈ ఒక్క ఖజానా మా ఇంటికి పంపించేసేయండి తర్వాత. యాజ్ ఇట్ ఈస్గా పేపర్లు అమ్ముకున్న డబ్బులు వస్తాయి. AMB కి సంబంధించిన టికెట్ అండ్ ఇంకొకటి డిస్ట్రిక్ట్ కి సంబంధించినటువంటి టికెట్. నాది 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 నాదే ఈ లోకమంతా. కన్ను నాది కాంతి నాది ఏరు థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు. 1000 కళ్ళతో మహేష్ బాబు గారు అండ్ మీ కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమా కోసం అందరం ఎదురు చూస్తూ ఉన్నాము. అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్ యాజ్ ఆల్వేస్ ఫర్ ఎవ్రీ ఫిలిం. థ్యాంక్ యూ. అండ్ అతిథులందరినీ కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వీ హ్యావ్ మెనీ మోర్ ప్రోగ్రామ్స్ అహెడ్. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ బీ సీటెడ్. ఎవరికి కావాలి డబ్బులు? డబ్బు ఎవరికి చేదు అంటారు అంతేనా? ఎవరికి వద్దు డబ్బులు, మీకు కావాలి. ఓకే పంపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు. హలో మైక్ చెక్. హలో 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 సార్. వీళ్ళు ఏం చేయబోతున్నారు అంటే నాగార్జున గారికి సంబంధించిందా, ధనుష్ గారికి సంబంధించిందా, శేఖర్ కమల గారా? చూద్దాము. అవి రెడీ? హలో స్టార్ట్ ప్లీజ్. యాక్షన్. నవ్వించాలే కానీ బాడీ క్లాస్ టైం అవుతుంది. క్లాస్కి వెళ్దానండ్రా. అరే బాడీ క్లాస్ ఏందిరా, సరదాగా మ్యాట్కి వెళ్దాం. రే మందికి సినిమాలు ఎక్కువ అవుతున్నారా? శివ క్లాస్కి వెళ్తున్నారా? రే శివ నాదా సినిమాకి వస్తుండ్రా. నేను క్లాస్కి వెళ్తున్నాను.
అవుతాడు. వెళ్ళకపోతే మీ వదిన ఫీల్ అవుతుంది. అక్కడే ఉంటే నువ్వు ఫీల్ అవుతావు. నాకు ఇంకేం చెప్పకు, నేను ఫీల్ అయిపోతా. బా వద్దు శివ. ఏరా దాన్ని పట్టుకుంటే అంత పోషం వచ్చిందా నీకు? రేయ్ నిన్నేరా. రేయ్ నాతో ఎందుకు చెప్పలేదు? నాతో ఎందుకు చెప్పలేదు చెప్పు. నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తా నీకెందుకు? నువ్వెందుకు చెప్పలేదు చెప్పు. చెప్పడానికి ఏముంది, అందరూ చచ్చిపోయే వాళ్ళే. ఆ స్టేషన్ మాస్టర్ చచ్చిపోతాడు, ఆ పోర్టర్ చచ్చిపోతాడు, ఈ పిల్లవాడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను, అంతే. నువ్వేగా చెప్పావు. వాళ్ళు వేరే నువ్వు వేరే. ఎలా వేరే ఎలా? చైతి ప్లీజ్ నన్ను వదిలేయ్, నాకు అక్కర్లేదు. ఇక మీదట నువ్వు నన్ను చూడక్కర్లేదు. ఏంటో అనేది వద్దు, ఇంకెప్పటికీ వద్దు. మన ఇద్దరం కలుసుకోవద్దు. చావు నీ దాకా వస్తే ఒప్పుకోగలిగాను, అదే నాకు వస్తే ఒప్పుకోలేకపోతున్నావు కదా. దొంగల సొమ్ము పోలీసులు పోవాలంటే ఇదే పోతే పోయిందిలే. పదా. ఎక్కడికి? మీ ఇంటికి. నీకు ఇల్లు గిల్లు లేదా? ఇల్లుంది, గిల్లు లేదు. నువ్వు గిల్లు. ఏమో స్పీడ్ మీద ఉన్నావే, చూస్తుంటే మైనారిటీ కూడా తీరినట్లేదు. దెబ్బ అయిపోతావు. అయిపోవాలనేగా నీ మీద లవ్ వేసుకుంది. ఎక్స్ట్రా లెసలు ఎత్తావా? మనతో పెట్టుకోకు, సుర్రు సుమ్ము అయిపోద్ది. లేదు లేదు, హీరోయిన్ వేషాలే వేస్తున్నా. ఎప్పుడో ఎవడో వేసే కట్లోనో ఎలానే వేసి వేసేస్తాడు, షెడ్కి వెళ్ళిపోతావు. హీరోవి నువ్వుండగా షెడ్కి నేనెందుకు వెళ్తాను? అయినా ఒక డ్యూయేట్ వేసుకుందామా? ఏంటి వేసుకునేది? పెనం మీద దోశ. బొద్దిగా బ్యాగ్ అయిపో. అదే ఎన్ని మొక్కలు వేసుకొని చూస్తారేట్రా, వాయించండి. కన్ను పెట్టరు కన్ను కొట్టరు, పారపిట్టరు బయట పట్టరు. అరే 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 బొట్టు గిట్టు పెట్టబంటే ఊరు కొడు పెట్టే కట్టి బుట్టే కొట్టి తీరతాను. మన మేనేజర్ చూడ్డానికి మన్మధులా ఉంటాడు కానీ మనిషి మాత్రం రాక్షసుడు. నిజమా? లేడి కనిపిస్తే చాలు కేడిలా చూస్తాడు. రియల్లీ? చైర్మన్ వాళ్ళ బాబాయ్ ఒకడే అబ్బాయి. ఓ ఫైల్స్ క్యాబిన్ లో పెట్టాను మేనేజర్ గారు. మీరు కొంచెం ఎక్కువ చేస్తున్నాడు, కూర్చోండి బియ్య గారు. ఏంటి నేనే మేనేజర్ అని ఇంటిస్తున్నావా? లేదు సార్. వీటికేం తక్కువ లేదు, వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. హారిక? ఎస్ సార్. ఏంటి రాగానే ఆడాలందరితో టొప్పర్ మీటింగ్? కొత్త కదా, పరిచయం చేసుకోవాలని. పని చేస్తుంటే ఆటోమేటిక్గా వాళ్ళే పరిచయం అవుతారు. పరిచయాల కోసం పనులు మానక్కర్లేదు. ఇంతకుముందు ఎక్కడ పని చేసావు? ముద్ర యాడ్స్లో. ముద్ర అంటే మంచి కంపెనీగా, ఎందుకు మానేసావు? నిద్రపోతామని తీస్తారా? చైర్మన్ గారు పిలిచారని వచ్చా. వాచ్మెన్ గారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? పిలవగానే వచ్చేదానికి నేను పేరెంట్ కాదు, ఉద్యోగం. ఎక్కడ కూర్చోవాలి ఆవిడని అడుగు, ఏం చేయాలని అన్నాడు. సొంత తెలివితేటలు వాడుకో. మది మధుగలసం ఇది పోతుంది మీ తలుపులతో. ఏంటా భాష తరహాసో నాకు అర్థం కావట్లా. జనకి అర్థమైతే జనాలకు
గురుజీ. నోడు బై ఏం చెడ్డలా గురుజీ మీకోసం ఎవరో వచ్చారు. ఎవరు? K-I-N-G. Come on, everybody. K-I-N-G. వస్తున్నాడు king. మసలు పసు మనసు. నమస్కారం సార్. ఎవరు మీరు? మీ ఫ్యాన్స్ అండి. ఫ్యాన్సా? ఖైరతాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్. ఇప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాను సార్. మొన్నలేగా బ్యాచ్ వచ్చి స్క్రీన్ మీద పేరు పెట్టగానే ఇల్లు పూలు కానీ 5,000 పట్టెళ్ళిపోయారు. కనీసం చప్పట్లు కూడా అట్లా. మేము ఆ టైప్ కాదు సార్. ఓహో, మరి ఏ టైపు? వాళ్ళు తీసుకొని కూడా కొట్టలేదు, మేమేం తీసుకోకుండానే కొడతాం. అయితే చాలా సంతోషం అయ్యా. ఏం పని మీద వచ్చారు? మీ బర్త్డే వస్తుంది కదా, అన్నదానం చేస్తారా? రక్తదానం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్లాన్ చేసాం. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు నా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. బ్లెస్సింగ్స్ కాదు సార్, బ్లడ్ కావాలి. ఎవరిది? మీదే. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? చెప్తానండి. రాష్ట్రం మొత్తం మీ రక్తం పంచేయాలని ఫిక్స్ అయిపోయాం. నా రక్తం పంచాలి నువ్వెవడయ్యా? పక్కన నువ్వెవడరా? వాచ్మెన్ కాల్ ది పోలీస్. కొడతారండి. ఎందుకు కొడుతున్నారు సార్? అడుగుతున్నా. అర్థమైందా? క్వశ్చన్ అడిగితే ఆన్సర్ అలా ఉంటుంది. అంచేత చెప్పింది చేయి. అర్థమైంది సార్. ఇప్పుడు నేనేం చేయాలి? ట్యూన్ చేయాలి సార్. అది మాస్తో పెట్టుకుంటే దుమ్ము లేచిపోద్ది. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా. నువ్వు ఆరా. అరే తడిక 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 తడికి తడికి తడిక తెరిచినావ కిటికీ చిలక. తడిక తడిక తడిక. 5-10 ఇస్తా, లేదంటే ఏం పిక్తావురా? ఏరా ఎర్రి పప్ప, ఎటువంటి కష్టం పడకుండా అసలు ఏ క్వాలిఫికేషన్ లేకుండా మీ నాన్న ఉన్నోడని ఒకే ఒక్క కారణంతో చెమట కూడా పట్టకుండా స్టేట్గా వెళ్ళి ఎండి సీట్లో కూర్చున్నా నీకే అంత పొగరుంటే, అమ్మ తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి పాస్ అయితే ఇంటర్లో ఉన్న ఈజీన గ్రూప్ వదిలేసి ఎంపీసీ చదువుదని ఏం చేయలేదని చెప్తే కష్టంగా ఉన్న అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఫిజికల్ ఆడిషన్, మ్యాథ్స్ ఆడిషన్, కెమిస్ట్రీ ఆడిషన్ రోడ్లు పట్టుకు తిరిగి ఆఫీస్ కట్టాలి ఈ ఫీజు కట్టాలి అని అమ్మాయిని హింస పెట్టి బోర్డు ఎగ్జామ్స్ క్లాస్ పెట్టుకొని రాత్రంతా కూర్చొని చదివి మళ్ళీ అలారం పెట్టుకొని పొద్దున్నే లేసి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్లో సహాయ ర్యాంక్ రాక అమ్మనగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంత అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ఉన్న అరియర్స్ అన్ని 4th ఇయర్లోనే క్లియర్ చేసి ఈ సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగం లేని ఎదవా అని నీచంగా మాట్లాడుతున్నా లెక్క చేయక ఉద్యోగం కోసం ఆఫీసు ఈ ఆఫీస్ అని పిచ్చి కుక్కలను 4 ఏళ్ళుగా తిరుగుతూ ఎందుకు పనికిరాని నన్ను తిండి దండగా అని మా నాన్న తిడుతూ ఉంటే ఒక్కొక్క మెతుకు గొంతులో దిగక ముళ్ళుల్లా గుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక చస్తూ బతుకున్న నాకు ఎవరో ఒక మహానుభావుడు అవకాశం ఇద్దామని చూస్తే దాన్ని కూడా లాగేసుకోవాలని చూసిన నీలాంటి పేవర్స్ గాని ఎదిరించి ఈ రోజు నీ ముందు నించొని మాట్లాడుతున్న ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్ ని నాకెంత పవర్ ఉండాలిరా? అవును బేబే, ఇంతవరకు నువ్వు రఘుని చూసింది విలన్ లాగే, హీరోలా చూడలే కదా, ఇక మీద చూపిస్తా. నాది 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 నాదే ఈ లోకమంతా. నాది కనులు నావి గొప్పపు సిరులు నావి కోట నాది కొలువు నాది కోరుకు అదల్ల నాది 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 నాదే ఈ లోకమంతా. నాది 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 నాదే ఈ లోకమంతా. Thank you so much, boys and girls. Lovely performance. Thank you. Fantastic performance. Superb. Thank you so much. Thank you. Sir, with your permission, me blessings తీసుకోవాలను. 3-2 sir. Super performance. Thank you so much. నాగార్జున గారి సినిమాలు అలాగే ధనుష్ గారి సినిమాలోని డైలాగుల్ని
అద్భుతంగా ప్రెజెంట్ చేశారు పిల్లలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ఎంతో ప్యాషన్ ఉంటేనే కానీ ఇలాంటి సినిమాల్ని మనం ముందుకు తీసుకొని రాలేరు. సో ఓకే, ఒక సినిమా హిట్ అవుతుంది అంటే ఆ సినిమాని ఇంకా హిట్ చేయడానికి కారకుడైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ చెప్తూ ఇక్కడికి ఆహ్వానం చేస్తున్నాము. దేవి గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. దేవి గారు, డాక్టర్ దేవి గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. పుష్ప 1, పుష్ప 2 సూపర్ సక్సెస్ తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు కుబేరా సినిమాలోని మ్యూజిక్ అండ్ రీ రికార్డింగ్ తో ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్ దేవి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. నాగార్జున గారు అండ్ దేవి గారిది ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. అలాగే శేఖర్ గారు అండ్ దేవి గారు టూ. ఇలాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్స్ అందించాలి అంటే ఆ సినిమాని తీయటం మీద బోలెడంత ప్యాషన్ ఉండాలి. అలాంటి ప్యాషన్తో మంచి సినిమాల్ని తీయాలి, మంచి టెక్నీషియన్స్ని ఎంకరేజ్ చేయాలి అనేటువంటి సంస్థ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ LLP వారి నుంచి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో చూసేద్దాము. లెట్స్ హావ్ ఎ మ్యాషప్ వీడియో ప్లీజ్. హాయ్ హైదరాబాద్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా ఇలాంటి లాంచ్ ఫంక్షన్స్లో వెన్ దే ప్లే ఏవీస్ వి ఎంజాయ్, లైక్ అందరూ ఎంజాయ్ చేస్తారు. అప్పుడు చేసేవారు కదా, ఈ పాట మనం చేసి, ఈ పాట మనం చేస్తామని యూనో ద హోల్ జర్నీ కమ్స్ టు అవర్ మైండ్ అండ్ మేక్స్ us ఫీల్ గుడ్ యాక్చువల్లీ, దో వి నో ఎవ్రీథింగ్ దట్ హెస్ హ్యాపెండ్. బట్ దిస్ ఏవీ కైండ్ ఆఫ్ మేడ్ మీ రియలీ ఎమోషనల్ అండ్ మేడ్ మీ ఫీల్ సో బ్లెస్డ్. సో థ్యాంక్ యూ ఫర్ హూ ఎవర్ ఎడిటెడ్ దిస్ ఏవీ. Please say thanks to that editor, because unless and otherwise you do something with so much of love, something like this won't come up. So thank you. I don't know who he is, but please convey my thanks to him. And alage ee journey chustunte I feel so thankful and so grateful to each and every producer, each and every director, each and every hero, and each and every actor, heroine, actresses, all the people who supported and loved me and my music. ఇన్నేళ్ళుగా ఇలా వచ్చేస్తున్నలే వీళ్ళందరూ మాట్లాడడం చూస్తున్నాం, నాకు చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్స్ టు ద ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ అందరికీ. అండ్ కుబేరా, దిస్ ఇస్ డెఫినెట్లీ ఎ వెరీ 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 స్పెషల్ ఫిల్మ్. దీని గురించి ఎంత మాట్లాడినా తక్కువ అనిపిస్తుంది. ఫస్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ హౌ ఐ గాట్ ఎక్సైటెడ్ టు డూ దిస్ ఫిల్మ్. శేఖర్ కమ్ముల గారు, యూ గైస్ షుడ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద కెప్టెన్ శేఖర్ కమ్ముల గారు. ఎందుకంటే నేను ఎప్పుడూ అంట, ఒక డైరెక్టర్ లేనిదే ఒక సినిమా అనేది ఉండదు, మిగతా అందరూ ఉన్నా కూడా. ఎందుకంటే డైరెక్టర్ అంటే ఫస్ట్ స్టెప్, ఒక బీజం ఎక్కడి నుంచి పడుతుంది, ఎక్కడ పడుతుందంటే కథ రాయటం దగ్గర. సో ఇఫ్ ఇట్ ఇస్ అ రైటర్, ఇట్స్ అ రైటర్, ఇఫ్ ఇట్స్ అ డైరెక్టర్ హూ రైట్స్ అ స్క్రిప్ట్, ద స్టోరీ అక్కడే స్టార్ట్ అవుతుంది. అండ్ డైరెక్టర్ పడే కష్టాలు ఉంటాయి ఒక సినిమాని మొత్తం సెట్ చేసి దాన్ని ఎలా అనుకున్న తన విజన్ నిజమయ్యే వరకు. సో దట్స్ వై I always give my utmost and all the possible support and love to every director who comes to me with so much of love. అలాగే శేఖర్ కమ్ముల గారితో ఎప్పటి నుంచో మేము పనిచేయాల్సిన 2-3 మూవీస్, అది ఏదో కారణం వల్ల కుదురుకుండా లాస్ట్కి ఒక మూవీకి మేము వర్క్ చేస్తున్నాం. బట్ దాట్ ఈస్ అ వెరీ స్పెషల్ మూవీ. దట్ వై ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ శేఖర్ సార్, యూ రోట్ అన్ అమేజింగ్ స్క్రిప్ట్. ఐ థింక్ ఇలాంటి మూవీ మనం ఇంతకుముందు చూస్తుంటాం అనుకుంటే, ఇలాంటి ఒక స్క్రిప్ట్తో. సో ఇట్స్ అ బ్యూటిఫుల్లీ రిటన్ అండ్ బ్యూటిఫుల్లీ మేడ్ స్క్రిప్ట్. శేఖర్ గారు, యూ డిడ్ అ గ్రేట్ మూవీ. So I think people are going to love it. And I would like to thank you and also your entire team of writers, assistants and everybody who was, నాకు వాళ్ళు కూడా పరిచయం అయిన తర్వాత వాళ్ళు కూడా నాకు చాలా నచ్చేసారు. మీ అందరికి కూడా, వాళ్ళు ఎక్కడో తెలియదు, అందరికీ సూపర్, కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఓ దే ఆర్. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు శేఖర్ సర్స్ టీమ్. అండ్ దెన్ ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి మూమెంట్ వి ఎంజాయిడ్. అండ్ I would like to thank Bhaskar Bhattal garu. పోయిరా మావా. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనిపిస్తుంది నాకైతే. మన లైఫ్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్ దట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్, వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు టీచ్ us something in life.
and it's definitely going to give us something good. When I lost my dad, one of my uncles, he gifted one quotation from Bhagavad Gita. అందులో పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదని రాస్తుంది. అప్పుడు నాకు దాని మీనింగ్ అర్థం కాల. అంటే పుట్టిన ప్రతి ఒకడు, the one who is born has to die, must die, the one who dies must be born again. So this was a caption he gave me that stayed with me. And see the journey. When I'm doing this movie, he said there is a song to celebrate death. So akkada I applied that line. Poira, 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 mama. Ante you'll go, but you'll come back in another form to have a better form of life. So our journey, అది ఈ సాంగ్కి యూజ్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో థ్యాంక్స్ టు శేఖర్ గారు ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ సిచ్యువేషన్. అలాగే మా నేషనల్ క్రష్ రష్మిక గారు. Rashmi, you did a great job as always. I think we have already worked on so many films together. So I think each and every other film when I do, I'll be seeing her on the screen. Background score chestunnaru. So like that, Rashmi and you, my family antaru kada. Like I think Rashmi has become our studio family because you're always there on our studio screen in some of the other form. So you did a great job. In Chennai, you said it's a small character. It's not a small character in the Babu. Full movie on the because we are going on playing background score for you. So you're there throughout the movie. You did a great job, Rashmi. I think this is one of this is a very, very different character that you did in this movie. So it's really amazing. And before I move on to the next, I also would like to thank మా మిగతా లిరిక్ రైటర్స్, ఎస్పెషల్లీ తమిళ్లో రాసిన వివేక గారు, లిరిక్స్ రాసిన వివేక గారు, దాని తర్వాత హిందీలో రాసిన రకీబ్ ఆలం గారు అండ్ ఆల్ ది అదర్ లాంగ్వేజ్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. And now coming to Kubera, Dhanush Garu. Dhanush sir, I already told you, you should give a huge round of applause from Hyderabad to Dhanush sir. Yeah. I told him, sir, movie super fantastic. And every scene when we're doing the background score, minute expression, we enjoy it, sir. And I think this is definitely one of your bestest performances that I was telling Shekhar sir. No doubt, he did one of his bestest performances in this movie. Ante, you have done so many movies which, in which we witnessed your amazing performances. But why I'm talking about this is, this cinema actually oka kotta actor, oka unknown actor to cheyalemo ilanti character, because then then there is no image to a beggar character. Generally, I think that's how. So making this film with a star who has an image, it's actually impossible. But the way, I don't know how you thought of it, but the thing is, I'm more thrilled about how you played it, sir. Because erasing all you, because you did mass films, you did love film, that film, this film, comedy film, anni chesi oka image unna star, erasing all that and starting from oka beggar ga matter kada. And the way the journey in the film is beautifully made, and you made it like after first scene I was like, hey, who's, oh, that's Dhanush. Alaga, we got surprised, and after that we forgot that it is an actor. So brilliant stuff. You deserve a huge round of applause for this performance. Yes. And ఇంకొకరి గురించి మాట్లాడే ముందు నాకు ఇంకా కొంతమంది గురించి మాట్లాడేది. ద వే డైరెక్టర్స్ chose the other characters, అంటే నేను క్యారెక్టర్స్ రివీల్ చేయకూడదు, బట్ కేలు అని ఒక క్యారెక్టర్ ఉంటాడు, ఖుష్బు అని ఒక క్యారెక్టర్, దాని తర్వాత దివ్య అని ఒక క్యారెక్టర్. All the, I think I can see Divya here. Divya, stand up and wave to them. Oh yeah, here Divya. That's a character called Divya you will see in the film. And Kelu is here. Kelu, please wave to them. Malli, because after this film they'll all be taking selfies and pictures with you, man. You can't move like this. Okay. So ila I don't know if Kushbu is here, but oh sorry, I couldn't. Kushbu, please wave to them. Re amma ira babu cotton ekku clap, sir. Okay, so they all did a great job on in the film. So I'm so thrilled that Shekhar sir, you actually gave life to all of them. So that's a beautiful thing. And a legend, Totatarni garu. Sir, it's always maakendante, it's a blessing even to know you. నేను బాగా బుడ్డోడుగా ఉన్నప్పుడు ఒకసారి డాడీ ఏదో షూటింగ్ సెట్కి తీసుకొచ్చారు. ఐ డోంట్ రిమెంబర్ వెన్. ఐ వాజ్ అ వెరీ స్మాల్ బాయ్. ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. డాడీ ఏంటి బిల్డింగ్ ఎంత పెద్ద ఉందంటే ఇలా రారా అని వెనక్కి తీసుకెళ్లారు. వెనక్కి తీసుకెళ్తే బిల్డింగ్ వెనకాల ఏం లేదు, ఓన్లీ కార్డ్బోర్డ్స్ అండ్ పెద్ద పెద్ద సపోర్ట్స్. నాకు షాక్ అండి. దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ ఎవర్ సా ఎ బిల్డింగ్ దట్ హ్యాడ్ నథింగ్ బిహైండ్. ఇదేంటి ఎలా ఉందంటే దెన్ హీ ఎక్స్ప్లెయిన్. బట్ ఎలా అంటే అప్పుడు హీ షోడ్ మీ Totatarni garu and said he's the man behind all this, he's the legend అని చెప్పి he told about that. Is still in my mind as fresh words, sir. And ఇప్పటికీ కూడా you're an unbeatable legend who stands
taller than the tallest building you have ever constructed. So please give a huge round of applause to Todatarni garu. ఎందుకంటే ఇలా ఎప్పుడు కూడా ఐ టెల్ యూ సంథింగ్, ఎస్పెషలీ 2 people are unsung. I mean, not someone like Todatarni garu because the whole world knows him, but art directors and కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసేవాళ్ళు. ఎందుకు తెలుసా, వాళ్ళ పని ఇది గ్రాఫిక్స్ బాగుంది, ఆర్ట్ డైరెక్షన్ బాగుంది అని మనకి అది ఆర్ట్ డైరెక్షన్ గ్రాఫిక్స్ అని తెలిసిందంటే వాళ్ళు బ్యాడ్గా చేసినట్టు, అది గ్రాఫిక్స్ ఆర్ట్ డైరెక్షన్ తెలియకపోతే ఫ్యాంటాస్టిక్గా చేసినట్టు. సో వాళ్ళ ఫ్యాంటాస్టిక్ జాబ్ మనకి తెలియదు అన్నమాట. సో ఈ సినిమాలో ఎక్కడ మీకు ఆర్ట్ డైరెక్షన్ ఉన్నట్టు తెలియదు. అందుకని వాట్ వీ షుడ్ డూ వన్స్ అగైన్ గివ్ హిమ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, not only to Todatarni garu, to all the fantastic art directors who make the vision of the director so true and so natural on the screen, and also the computer graphics guys. While some 100 or 200 people work, let us clap for each and every one of them. ఈ సినిమాలో మీరు అనుకుంటారు కదా, బట్ దే యూస్ లాట్ ఆఫ్ CG, సో బ్యూటిఫుల్లీ డన్. అండ్ శేఖర్ సార్ వాజ్ ఎక్స్ప్లెయిన్, ఐ థింక్ 1800 షార్ట్స్ ఆర్ సంథింగ్ హీ వాస్ టెల్లింగ్. ఐ వాస్ లైక్ వావ్. సో యూ వోంట్ ఈవెన్ నో మాట. సో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ నౌ కమింగ్ టు KING, వచ్చేసాడు కింగ్. మసల్స్ ప్లస్ మనసు ఉన్న మకుటం లేని కింగ్. సో దీస్ లైన్స్ ఆర్ సో ట్రూ టు యూ సార్, అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ మేడ్ దిస్ సాంగ్ ఫర్ యూ. అండ్ దే కాల్ యూ కింగ్ నాగార్జున, ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ మేడ్ ద సాంగ్ కింగ్. సో దట్ ఈస్ ఒక విడదీయని ఒక బంధం సార్ ఇది. సో థ్యాంక్ యూ నాగార్జున సార్. ఈ క్యారెక్టర్ మీరు చేస్తుండకపోతే ఇంకెవరితో ఆయన తీసుంటారో మాకు కూడా ఆలోచించలేకపోతాం. సో అంత రాయల్గా, అంత బిలీవబుల్గా, అంత మీరు నమ్మారు క్యారెక్టర్ని. సో స్టార్ట్ టు ఎండ్ ద వే యూ ప్రొట్రేడ్, అండ్ ఇట్ ఇస్ బ్యూటిఫుల్ సార్. ఐ థింక్ ద స్టార్ కాస్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ అమేజింగ్. రష్మిక గారు కానీ, నాగార్జున సార్ కానీ, అండ్ ధనుష్ గారు కానీ, I mean, we can't even imagine this with anyone else. Anta beautiful you all did. I'm so blessed and I'm so honored that I'm a part of this beautiful film. Thank you all so much. Please watch this film on 20th June. And my producers, Sunil Narang garu, and thanks to Janvi garu for all the ultimate support. This movie, I think you're all going to love, and this is going to be one of the biggest blockbusters. Thank you guys. Thanks a lot. Thanks a lot. Thank you, Devi Garu, for always spreading smiles, all the characters in front of your eyes once again. అంటే ఇప్పుడు చూసేటప్పుడు చాలా భయం వేస్తుందండి. అంటే ఎన్ని క్యారెక్టర్స్ చేసినానా, ఎన్ని ఇయర్స్ అయిపోయిందా అని భయం వేస్తుంది. వామ్మో, ఏవీలు చాలా. అస్సలు భయపడద్దు, బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది. అందరికీ హాయ్ అండి, బాగున్నారా? చాలా మిస్ అయినా మిమ్మల్ని. నాకు పబ్లిక్లో స్టేజ్ మీద మాట్లాడాలంటే చాలా భయం అండి. ప్రతిసారి ఇదే ప్రాబ్లం అది. కానీ మిమ్మల్ని చూడ్డానికి నేను ప్రతిసారి వస్తా, ప్రతిసారి ఇంత సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏంద్రా డాన్స్ చేస్తున్నావు నువ్వు అట్లా? ఐ లవ్ యూ టూ. ఓకే, ఒక్క నిమిషం నేను టీం గురించి మాట్లాడతా. మనము ఒక ఫిల్మ్ స్టార్ట్ చేసేటప్పుడు మాటలు రావట్లేదురా. ఐ లవ్ యూ. ఓకే, ఒక్క నిమిషం ఇవ్వండి. ఓకే, నేను చెప్తున్నా ఏంటంటే, నేను చాలా షై అయిపోతున్నా. దట్స్ అ రీ-రికార్డింగ్ అన్నమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవి గారు ఇస్తారు కదా, అలాగా మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నడుస్తుంది. మీరు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో దూసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే సారీ అండి, డోంట్ మైండ్. సో ఒక ఫిల్మ్ స్టార్ట్ చేసేటప్పుడు, యాక్చువల్లీ ఒక ఫిల్మ్ చేసేటప్పుడు మనకు అట్లీస్ట్ ఒక 1 year పడుతుంది. ఆ 1 year టైంలో టీంతో పాటు ఎంత క్లోజ్గా అయిపోతామంటే, నేను అమ్మ నాన్న మొహం చూసి అట్లీస్ట్ 1 year అయిపోయింది. సో మన టీంతో ఎంత క్లోజ్గా ఉంటామంటే, మన టీంలో అందరూ మన అమ్మ నాన్న సిస్టర్ బ్రదర్ అందరూ అట్లనే ఒక ఫ్యామిలీ బిల్డ్ అయిపోతుంది. సో అట్లనే కుబేరా అనేది నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది. శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ గారితోటి పనిచేయాలని చాలా ఇష్టం ఉండే. సార్
రియల్ ఎమోషన్స్తో పాటు రియల్ లొకేషన్స్లో ఐ డోంట్ నో ఒక డిఫరెంట్ సినిమానే ఉంటుంది. సో అందులో నాకు ఒక ఛాన్స్ దొరికేది చాలా అంటే ఇట్స్ అన్ ఆనర్. థ్యాంక్ యూ సో మచ్. సో దాంట్లో ఐ హోప్ ఐ డన్ అ గుడ్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు దాకా డబ్బింగ్లో చూసేటప్పుడు నాకు చాలా నచ్చింది, కానీ మీకు కూడా నచ్చుతుంది అని హోప్ చేస్తున్నా. హరా అండ్ ఏట్రా చాలా గుర్తుపెట్టు నేను మాట్లాడుతున్న వెయిట్. అట్లనే వాము హాయ్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. అలానే చెప్పాలంటే డైరెక్షన్ టీము, సినిమాటోగ్రఫీ టీము అందరం చాలా క్లోజ్గా పనిచేసాం, చాలా హార్డ్ వర్క్ చేసినాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ టీమ్, ద రైటర్స్ టీమ్, ద డైరెక్షన్ డిపార్ట్మెంట్, ద మ్యూజిక్, ద కాస్ట్యూమ్, ద everything production team, everyone, thank you so much. I love you. You guys have worked so hard. Thank you so much. All the best to all of us. Indra, hey, మాట్లాడుతున్నారా ఒక్క నిమిషం. DSP గారు మనము చాలా ఫిల్మ్స్ చేసినాం. So I am really grateful for this opportunity, and you are saying that my performance you have seen is good. So I can't wait to watch the film with the audience. So thank you so much for always delivering such magic. Thank you. Selfie tarvata. Nag sir toti second time నాకు opportunity దొరికింది. So thank you so much sir. మీరు ఎప్పుడైనా మిమ్మల్ని చూసేటప్పుడు ఐ హ్యావ్ దిస్ లవ్ ఫర్ యూ విచ్ ఐ కెనాట్ పుట్ ఇన్ వర్డ్స్, బట్ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ మీ దట్ I just love you. You're just like so charming. You're just so beautiful of a human being, and I wish I get some of that. So thank you for being you. Dhanush sirతో పాటు ఇది ఫస్ట్ టైం నేను ఫిల్మ్ చేసేది, కానీ it is not going to be our last. Mana chemistry choosy, I think there's going to be a lot of directors and producers who's going to appreciate it and get us films. So I can't wait to work with you again. You are a miracle yourself. So thank you for just existing. Producers to patu enta happy chesi జాగ్రత్త రా ఓకే హ్యాపీ జాగ్రత్త ఓకే ఐ లవ్ యూ జాగ్రత్త. సో యా ప్రొడ్యూసర్స్ ఇంత సపోర్ట్ చేసి ఇంత డబ్బులు పెట్టారు, దానికి ఐ హోప్ యూఆర్ గివింగ్ దెమ్ బ్యాక్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. ఐ హోప్ యూ మేక్ అ లాట్ ఆఫ్ మనీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మీరందరూ థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చారు ఇక్కడ సపోర్ట్ చేయడానికి. వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి, కేర్ఫుల్గా వెళ్ళండి. మొన్న ఫ్లైట్ క్రాష్ అయింది, దాని తర్వాత నేను కొంచెం షేక్ అయిపోయినా, ఎందుకంటే అప్పుడు నాకు అర్థమైంది నేను ప్రతిరోజు ఫ్లైట్స్లో ఉంటా. సో నాకేంటంటే మనకు ఎన్ని రోజులు ఉన్నాయి, ఎంతవరకు లైఫ్ ఉంది అని నాకు అంటే అప్పుడు అర్థమైంది ఎవ్రీథింగ్ ఇస్ సో ఫ్రెజైల్ అని. సో మీరు ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి, అండ్ అందరూ హ్యాపీగా ఉండండి. బీ నైస్ టు వన్ అనదర్, బీ కైండ్ టు వన్ అనదర్, అండ్ జస్ట్ బీ హ్యాపీ. ఓకే క్లాస్ పీక్లేను. థ్యాంక్ యూ సో మచ్ రష్మిక. ఇన్ని స్టేజ్లు ఎక్కిన తర్వాత కూడా మీకు స్టేజ్ అంటే భయం అంటే ఇది స్టేజే కాదు. నాకు చాలా భయం అండి, స్టేజ్ అంటే నా వల్ల కాదు. నేను ఫిల్మ్స్ చేసి డాన్స్ చేసి రిలీజ్ అయ్యే వరకు అన్ని పనులు చేయాలండి, కానీ ప్రమోషన్స్ మాత్రం నాకు చాలా భయం. కానీ మీరు రావాలి, ఈ సినిమాకి 1000 కోట్లు రావాలని మీరు చెప్పారు కాబట్టి అక్కడ రామ్మోహన్ రావు గారు, సునీల్ గారు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రష్మిక. విషింగ్ యూ సూపర్ సక్సెస్ వన్స్ అగైన్. ఎస్, థ్యాంక్ యూ. వెరీ హార్టీ వెల్కమ్ టు అభిషేక్ అగర్వాల్ గారు అండ్ అలాగే జమినీ కిరణ్ గారికి కూడా వెరీ హార్టీ వెల్కమ్ చెప్తూ ఉన్నాము. కిరణ్ గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ.
నాకు రష్మికర్ అనేది చాలా భయం యాక్చువల్లీ. స్టేజ్ల మీద మాట్లాడటం నాకు చేత కాదు, భయం, మిస్ అయిపోతానని భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారికి థ్యాంక్స్ చాలా, ఈ పిలవగానే వచ్చినందుకు. సార్ నా 25 years మీరు రావాలి అన్నాను. నాకు ఎంత ఎంత అంటే నాకు ప్రత్యక్షంగా చూశాను ఆయన పవర్ ఏంటో. బాంబే వెళ్ళినా, చెన్నై వెళ్ళినా రాజమౌళి గారు చేశారు అనగానే ఇంకా ఏ డైరెక్టర్ అయినా మేము తెలుగు నుంచి ఏదైనా చేసేయగలం అన్న నమ్మకం వచ్చేస్తున్నాడు ఆయన. సో ఇట్స్ లైక్ అట్లాంటి ఆయన. అండ్ వెన్ హీ కమ్స్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ బిగ్. సో ఐ థాట్ ఆయన వస్తే కుబేరా కూడా బిగ్ అయిపోతుంది అనుకున్నాను. సో థ్యాంక్ యూ సార్, వెరీ ఎవర్ యూ ఆర్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. అండ్ దెన్ నెక్స్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ ద మీడియా ఆల్సో. చాలా సినిమా పనిలో పడి మేము కరెక్ట్ ఇక్కడ తెలుగు మీడియాలో ప్రమోషన్ కొంచెం ఇంటర్వ్యూస్ ఇవ్వలేకపోతున్నాను యాక్చువల్లీ, ఎందుకంటే డే అండ్ నైట్ ఇప్పుడు మళ్ళీ చెన్నై వెళ్ళి చేయాల్సి వస్తుంది. థ్యాంక్స్ అలాట్ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ మేము వచ్చి తప్పకుండా ఐ విల్ జస్ట్ కవర్ ఇట్ అప్. థ్యాంక్ యూ. దెన్ అదే ఏవి 25 years చూస్తే నాకు ఇన్ని చేశానా అని భయం వేస్తుంటుంది. అంటే ఒక్కొక్క సినిమా నేను కూతురు, కొడుకు ఇలా చెప్పుకుంటూ వచ్చాను అన్నమాట. బేసిక్గా ప్రయత్నం చేశాను. అంటే కొన్ని తప్పులు జరిగి ఉంటాయి, కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, కానీ ఎవ్రీ టైమ్ వాజ్ అ జెన్యున్ ఎఫర్ట్ దట్ ఐ మేడ్ అండ్ దెన్ ఐ ట్రైడ్ మై బెస్ట్. సో ఈ సినిమా నాకు ఏంటి అని అనుకుంటే కుబేరా, ఐ థింక్ ఇది ఒక తల్లి లాంటిది అనుకుంటున్నాను. అంటే తల్లి ప్రేమ లాంటిది బేసిక్ యాక్చువల్లీ. సో ఎలాంటిదంటే అంటే ఒక తల్లికి బిచ్చగాడైనా కోటీశ్వరుడైనా ఎవరైనా తల్లి ప్రేమ ఒకటే యాక్చువల్లీ. సో ఇందులో అలాంటి అన్బయాస్డ్గా మేము కూడా ఈ పాత్రల పట్ల చూపించి నేను తీయగలిగాను అనిపిస్తుంది. అలానే దేవుడికి, దేశానికి కూడా ఎవరు ఏ మనుషులు వేరే కాకూడదు, కోటీశ్వరుడు కానీ బిచ్చగాడు కానీ. ఇలాంటి ఒక జెన్యున్ ఒక కథతోటి ఒక ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్న, క్లాస్ డిఫరెన్సెస్ ఉన్న మన దేశం లాంటి దేశంలో, ప్రపంచంలో కూడా అలాంటి కథ రావడం నేను అదృష్టం అనుకుంటున్నాను. చాలా చాలా బాగా వచ్చింది. నేను జనరల్గా చెప్తాను, ఏదైనా సినిమా తీసినప్పుడు సరస్వతీదేవి తల ఉంచుకోకుండా ఉంటే చాలు, ట్రై చేసామని. కానీ ఈ సినిమా డెఫినెట్గా సరస్వతీదేవి తల ఎత్తుకుని చూస్తుంది సినిమాని. సో ఇట్ ఈస్ అండ్ ఇప్పటిదాకా అంటే మీరు గర్వంగా కాదు, చాలా హంబుల్గానే నిజాయితీగానే చెప్తున్నాను. ఇది ఒక చాలా కొత్త సినిమా. అండ్ మీరు డెఫినెట్గా ఇంతకుముందు ఎప్పుడు చూసిన సినిమా అయితే కాదు, ఇది అంత ఫ్రెష్గా ఉంటుంది. అండ్ దెన్ పాన్ ఇండియా అని వస్తున్నాయి, ఇది ట్రూ పాన్ ఇండియా అని. యాక్చువల్లీ మేము 2 లాంగ్వేజ్లో తమిళ్ అండ్ తెలుగు షూట్ చేసాము. అలానే దీని నేపథ్యం బాంబే. అండ్ దెన్ సో ట్రూ పాన్ ఇండియా సినిమా అని కుదిరిపోయింది మాకు బేసిక్గా. దాని కష్టం మాకు అర్థమైంది, కానీ రియల్గా పాన్ ఇండియా సినిమా ఇది. ఎవరు ఏ రాష్ట్రంలో కూర్చొని చూసినా కానీ ఇది మా సినిమా అనుకునేలాగా వచ్చింది అది యాక్చువల్లీ. అండ్ దెన్ ఇందులో నవ్వు ఉంటుంది, ఎమోషన్స్, ఏడుపు ఉంటుంది, థ్రిల్ ఉంటుంది, ఆశ్చర్యం ఉంటుంది, బాధ ఉంటుంది, అన్నీ కలిపి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అనుకుంటున్నాను. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం. మీ కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ రియలీ కొత్త సినిమా చూస్తారు. లైక్ ట్రైలర్స్ చెప్తున్నట్టు, అందరు చెప్తున్నట్టు ట్రైలర్లో చెప్పింది మేమేం అబద్ధం కాదు, వేరేగా ప్రజెంట్ చేయలేదు. దిస్ సినిమా ఇది కొంతమంది అంటున్నారు ఇది నాకు వేరే అని, ఇది సినిమాలకి కూడా వేరే యాక్చువల్లీ. సో ఇట్స్ రియలీ ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్. వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం. నేను చెన్నైలో ఒక ప్రోగ్రామ్ అయింది, నేను ప్రామిస్ చేస్తున్నాను దట్ ఈస్ గుడ్ ఫిల్మ్ అని. అట్ ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా చెప్తున్నాను, ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్. సో ఈ జర్నీలో ఫస్ట్ ఇట్లాంటి క్యాన్వస్ని కథ రూపంగా అందించిన కథ అందించిన ఫస్ట్ ప్రయారిటీ, ఐ మీన్ ఫస్ట్ ఎందరో ఉన్నారు, కానీ ఫస్ట్ కోవకి కథ పరంగా అందించింది చైతన్య పింగళి అని. సో చాలాసార్లు పక్కన నిలబడి కథని సరికూర్చి దెన్ కథ పక్కదారి పట్టకుండా చేయబట్టుకుని అన్నిట్లో హెల్ప్ చేసిన ఆమె ఫస్ట్ షీ కమ్స్ ఆన్ ద ఫస్ట్ నేమ్. నెక్స్ట్ చాలా చోట్ల మేము మల్టిపుల్ లొకేషన్లో షూట్ చేయాల్సి వచ్చింది. ఎన్నో సీన్స్ షూట్ చేసిన, చాలా అద్భుతంగా షూట్ చేసిన సూరి రవికుమార్ అతను నెక్స్ట్. దెన్ అండ్ దెన్ మన
ప్రొడక్షన్ వైజ్ అంటే ఇది ఒక పెద్ద 100 crore సినిమా అన్నప్పుడు దాన్ని డబ్బులు ఒక ఎత్తు, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామని ఒక ఎత్తు. సో ఎన్నెన్నో కష్టాలు పడి ఇక్కడ బాంబేలో చేసాము, బ్యాంకాక్లో చేసాము, గోవాలో చేసాము, హైదరాబాద్లో చేసాము, రోడ్ల మీద చేసాము, చెత్త కుప్పలో చేసాము, సముద్రాల్లో చేసాము. ఇవన్నీ ఓర్చుకొని చేసిన అమీగోస్ ప్రొడక్షన్ టీమ్కి అంటే ఎస్పెషల్లీ అజయ్ అండ్ నాగేశ్వరరావు మీ ఇద్దరు లేకపోతే సినిమా ఉండేది కాదు. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. అలానే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా అంటే చిన్న పిల్లలు కొత్త వచ్చారు కానీ అమేజింగ్ రైజ్ అయ్యారు. దే హెవ్ డన్ అండ్ ఇట్స్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ దెన్ ఇంకోసారి మా యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు చిన్న పిల్లలు కాలేజ్లో చదువుకుంటూ ట్రైన్ అసలు ఏం ట్రైనింగ్ లేకుండానే అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ హెల్ప్ చేసింది కానీ దే రోజ్ టు వెకేషన్. థ్యాంక్ యూ. మీరు అందరూ వాట్ ఎవర్ స్మాల్ బిగ్ వాట్ ఎవర్ నేను పేరున చెప్తున్నాను మీ అందరికీ. యూ మేడ్ దిస్ పాసిబుల్. థ్యాంక్స్ అలాట్. అండ్ దెన్ ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ అనే మై ఎక్స్పీరియన్స్ విత్ నాగ్ సార్. అంటే ఇది నేను యాక్చువల్లీ ఇట్లాంటి పెద్ద స్టార్స్ని కూర్చోబెట్టుకుంటే నాకు నిజంగా భయం వేస్తుంది. సో నాగ్ని ఫస్ట్ అనుకున్నప్పుడే హీస్ సో ఫ్రెండ్లీ, బట్ డైరెక్ట్ చేయడం అనేది కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను యాక్చువల్లీ. ఎందుకంటే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ నాగ్ శివ షూటింగ్లో నాగార్జున అమల గారు ఉన్నప్పుడు సంజయ్ రెడ్డి నగర్లో ఒక ఇంట్లో షూట్ చేస్తుంటే నేను వెళ్ళి చిన్నగా ఒక ఆటోగ్రాఫ్ తీసుకున్నాను అనమాట. అప్పటి నుంచి ఆ డేస్ గుర్తున్నాయి నాకు. సో హౌ మెనీ వెరైటీ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, హౌ మెనీ వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ ఈ డిడ్. శివ నుంచి అన్నమయ్య కానీ ఏదైనా రెడీ అని ఆయన. ఇది కూడా నేను స్క్రిప్ట్ చెప్పగానే రెడీ అన్నారు. సో థ్యాంక్ యూ నాగ్ సార్. అండ్ దీనికి నేను చెప్పకూడదేమో కానీ హీ మేడ్ సో మెనీ ఎక్సెప్షన్స్. అంటే జనరల్గా ఆయన నైట్ షూటింగ్ ఎక్కువ చేయరు, మా కోసం చేశారు. సండేస్ చేయరు, మా కోసం చేశారు. సో ఆ ఏజ్లో పరిగెత్తాలి, గన్స్ పట్టుకోవాలి, దూకాలి అంటే చేశారు అన్నీ. ఏదైనా నీ కోసం శేఖర్, సినిమా కోసం శేఖర్ అని చెప్పారు సార్. రిజర్వ్ టచ్ సార్. ఎంత హ్యాపీగా సరదాగా ఉంటుందంటే వెన్ ఈ కమ్స్ మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తారు, హ్యాపీగా చేసే యాక్చువల్గా ఏం చేద్దాం అంటారు అనమాట. థ్యాంక్ యూ సార్. అండ్ దెన్ నెక్స్ట్ రష్మిక, ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ యూ. మేబీ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో యాజ్ అ పర్సన్. అంటే నేను చాలామంది హీరోయిన్స్తో వర్క్ చేశాను కానీ లోపల బయట ఒకేలాగా ఉండే అమ్మాయి నువ్వు బేసిక్గా. ఐ కీప్ దట్ గోయింగ్. వెన్ యూ టాక్ ఐఎమ్ లిస్నింగ్ టు యూ ఆన్ టీవీస్ అండ్ ఆల్సో అవుట్ సైడ్. ద కైండ్నెస్ అండ్ ద బ్యాలెన్స్ యూ హ్యావ్. ఎంత స్ట్రగుల్ మిడ్ నైట్ కంటిన్యూస్ 36 hours పనిచేసి కూడా ఆమె వచ్చి డాన్స్ చేస్తుంది. అండ్ దెన్ చెత్తల్లో గీతల్లో ఏర్ లేదు, వచ్చేసి ఏం చేద్దాం, చేస్తాను సార్ అని చేస్తుంది. సో కీప్ దట్ స్పిరిట్ అప్. అంటే కీప్ డూయింగ్ గుడ్ రోల్స్ అండ్ కీప్ బీయింగ్ అన్ హ్యాపీ పర్సన్. ఐఎమ్ రియలీ అప్రిషియేట్ దట్. దెన్ ఈ సినిమాలో ఇంకోటి జిమ్ సర్బ్ అని చేశాడు బాంబేలో. సూపర్. ఐ థింక్ we got a new villain. So how he performed, I'm really happy about him. Thank you Jim. అన్ని లైన్స్ తెలుగులో బై హార్ట్ చేసి చెప్పాడు. థ్యాంక్ యూ జిమ్, wherever you are. You've done a fantastic job. Then coming to ధనుష్, ఎంత చెప్పినా తక్కువే. ఎంత చెప్పినా తక్కువే. యాక్సిడెంటల్లో కాయిన్ అయిందేమో అంటే ప్రైడ్ ఆఫ్ ఇండియా అని. అంటే ప్రైడ్ అంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పెద్ద లీడర్స్ అట్లా కాదు. యాక్టింగ్ అనే ఒక సినిమా, యాక్టింగ్ అనే ఒక కళ, ఒక కంపార్ట్మెంటల్ అంటే ఎన్నెన్నో ఉంటాయి మన లైఫ్లో. అది ఉన్నంతకాలం ధనుష్ ఈజ్ వన్ గై హూ కుడ్ డూ ఎనీథింగ్. అంటే 40 ఏళ్ళు అతనికి 50 సినిమాలు చేశాడు కంటిన్యూస్ సినిమాలు చేస్తూ. ఏ రోల్స్ చేయని రోల్స్ లేవు. అండ్ ఏ డిపార్ట్మెంట్లో కూడా చేశాడు. అంటే లైక్ ఐ సెడ్ డైరెక్షన్, రైటింగ్, యాక్టింగ్, సింగింగ్, లిరిక్ రైటింగ్ అన్నీ చేసావు. సో అండ్ హీ కేమ్ టు సెట్ లైక్ జస్ట్ ఏదో ఒక ఫస్ట్ టైం లాగా వచ్చి చెప్పించేశాడు. అండ్ ఈ క్యారెక్టర్ నేను బిచ్చగాడు అన్నప్పుడు, బిచ్చగాడు మనకి ఇన్విజిబుల్, కనిపించరు మనకు, రోడ్ల మీద మనకు కనిపించరు వాళ్ళు. ఆ కనిపించరు అన్నదానికి ఆయన నిజంగా హీ లివ్డ్ దట్ అనమాట. అంటే నాగార్జున గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ధనుష్ ఏడి అని చూసుకుంటున్నారు. సో అలా చేశాడు. నేను తెలియకుండా ఒక మాట అన్నాను యాక్చువల్లీ. ఐ టోల్డ్ ధనుష్ దట్ ఈ క్యారెక్టర్ కొంచెం సన్నబడాలేమో అంటే ఆయన నవ్వాడు. నన్ను ఫస్ట్ టైం నా జీవితంలో ఒక డైరెక్టర్ సన్నబడమన్నాడు అన్నాడు. అంటే ఐ థాట్ హీ వాజ్ సేయింగ్ జెంట్లీ, హీ వాజ్ సేయింగ్ నో అనుకున్నాను. కానీ షూటింగ్లో చూస్తే ఆయన నా మాటను తీసుకుని ఆయన సన్నబడ్డాడు. ఆయన సన్నబడి రియల్గా కనిపించి ఆ అమ్మ అన్న ఫస్ట్ షాట్కి నాకు తెలిసి దట్ ఈస్ నా ఆల్ టైమ్ నా అన్ని సినిమాల్లోకి బెస్ట్ షాట్ అనుకుంటుంది, ద వే హీ సెడ్. సో
so that's how impressed I am with Dhanush, and you are really in cinema field lo you are a pride of India. We are proud to have you, and then inni national awards enta chesavu naku takku thanks a lot for joining us. And then next for తోటతర్ని గారు, నేను చాలా సినిమాలు ఆయన నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు ఫాదర్ లాగా అనిపిస్తారు, అన్నీ చెప్తా ఉంటారు విశేషాలు. అండ్ ఈ సినిమాకి హీ జాయిన్, నేను కొంచెం కష్టాల్లో ఉండి మాకు కొంచెం ఏం సెట్ చేయాలి, ఏం చేయాలి, గొప్ప బిల్డింగ్స్ చూపెట్టాలి, మళ్ళీ చెత్త కుప్పలు చూపించాలి, ఇంత రేంజ్ ఉన్నది, ఏం చేయాలి, ఎవరితో సాధ్యము, ఏం చేయరు అంటే ఆయన వచ్చి ఈ సినిమాని జస్ట్ హీ లిఫ్టెడ్ ఇట్ అండ్ దెన్ హీ మేడ్ ఇట్ పాసిబుల్. థ్యాంక్ యూ సార్. మీకు పద్మశ్రీ ఊరికే రాలేదు. దెన్ అగైన్ డిఎస్పి గారు, హీ ఈజ్ లైక్ ఏం చెప్పలేను మీకు, అందరికీ తెలుసు ఆయన ఎనర్జీ, రాక్ స్టార్, ట్రూ రాక్ స్టార్. మేము రికార్డింగ్ చేస్తున్నాము, పొద్దున 3 AM 4 AM, మళ్ళీ సినిమా చూసుకోవాలంటే మేము అందరు తూలుతూ ఉంటాము. ఆయన వచ్చాడంటే ఎస్ కమాన్ అని విజిల్ చేసుకుంటూ వస్తాడు. సార్ ఫెంటాస్టిక్ కాంట్రిబ్యూషన్ టు ద ఫిలిం. దేవి, ఐఎమ్ రియలీ ఇన్ ఆ విత్ యువర్ అండ్ హిస్ పర్సనాలిటీ ఆల్సో, చైల్డ్ లైక్ పర్సనాలిటీ, జంప్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు. సో థ్యాంక్ యూ. అండ్ ఆల్సో లిరిసిస్ట్ భాస్కర్ భట్ల గారు, నేను నా బెస్ట్ సీన్స్ నీకు ఇంకా ఇవ్వలేదు. ఐ విల్ డెఫినెట్లీ గివ్ యూ. కష్టమైన సాంగ్స్ ఇస్తూ ఉంటాను అనమాట ఆయనకి, ఈజీగా రాస్తాడు ఆయన. సో థ్యాంక్ యూ. అలానే చంద్రబోస్ గారు అసలు గొప్ప పాట రాశారు ఇందులో, థ్యాంక్ యూ సార్. అండ్ దెన్ నందకిషోర్ అని కొత్త లిరిసిస్ట్, హీస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. నాదే ఈ లోకం అంతా అదే రాశాడు. థ్యాంక్ యూ. అండ్ దెన్ డిఓపి నికేత్ భూమి, యూ హెవ్ సీన్ ద విజువల్స్, అందరూ చూడగానే చెప్తున్నారు దట్ ఇట్ ఈస్ లైక్ సమ్వేర్ ఎల్స్ అని. థ్యాంక్స్ నికేత్. ఇప్పుడు డిఏ చేస్తున్నాడు అక్కడ, మేమంతా ఈ పనిలో ఉన్నాము. సో వీ మిస్ యూ. అండ్ దెన్ కాస్ట్యూమ్స్, ఈ సినిమాకి నేను చెన్నైలో చెప్పాను, ఈ సినిమాలో రేంజ్ ఆఫ్ డ్రెస్సింగ్, ఐ థింక్ ఇట్స్ అ డ్రీమ్ థింగ్. ఐ మీన్ ఐఎమ్ నాట్, ఇట్స్ అ స్క్రిప్ట్ వెరీ ద స్టోరీ డిమాండ్స్ దట్ కైండ్ ఆఫ్ రేంజ్ ఇన్ డ్రెస్సింగ్ అప్ పీపుల్. ఒక బిచ్చగాడు, వాళ్ళతోటి చాలామంది, దెన్ ఒక గొప్ప కోటీశ్వరుడు, మధ్యలో ఇంకో వ్యక్తి, అన్నిటినీ బ్యాలెన్స్ చేసావు కావ్య అని ఐ థింక్. అండ్ దెన్ నాగార్జున సైడ్ అపూర్వ. ఓకే చల్. ఓకే దెన్ who else? DSP, CG, like they said, we are doing lot of CG work here. కష్టపడుతున్నారు ఇంకా అక్కడ రిలీజ్ చేయడానికి. థ్యాంక్ యూ. అండ్ దెన్ ఇంకెవరు మా టీం చెప్పాను అందరూ. సో అండ్ ఫైనలీ ప్రొడ్యూసర్స్ సునీల్ నారాయణ గారు, రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ. ఇంత బిగ్ స్కేల్ ఫిలింని ఎక్కడ జంకకుండా మీరు యూ మేడ్ ఇట్ హ్యాపెన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ దెన్ ఐ థింక్ you'll be proud of the film. We're all happy about the film. సో ఇదే కుబేర్ లాగా చాలా డబ్బులు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు సరస్వతీదేవి అంటాను, ఇప్పుడు ఈసారి లక్ష్మీదేవి కూడా బాగా రావాలని కోరుకుంటున్నాను. దెన్ అందరు యాక్టర్స్, మేము 3-4 ఇందులో సెలెక్ట్ చేయాల్సిన వాళ్ళు, ఒకళ్ళు అస్సాం నుంచి సెలెక్ట్ చేసాము, ఒక బాంబే నుంచి సెలెక్ట్ చేసాము, ఒక కేరళ నుంచి సెలెక్ట్ చేసాము, అక్కడి నుంచి వచ్చి సెలెక్ట్ చేసాము. సో యూ కెన్ స్టాండ్ అప్ అండ్ వేవ్ టు దెమ్ దట్ దేవి అన్నీ చెప్పాడు. సో థ్యాంక్ యూ. అండ్ దెన్ వన్ రోబో అని ఒక విలన్, ఇందులో విలన్, అండ్ ఆయన. అండ్ దెన్ కార్తిక్, అసిస్టెంట్ డిఓపి, ఆయన కూడా చాలాసార్లు, అంటే సెకండ్ యూనిట్ డిఓపి. సో హీ కేమ్ ఇన్ అండ్ హీ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. సో అండ్ ఫైనలీ మా మ్యూజిక్ రిలీజ్ చేసిన ఆదిత్య మ్యూజిక్, చాలా నా చాలా సినిమాలు ఆయన ఇన్హౌస్ లాగా చేశాడు ఆయన. థ్యాంక్స్ లాట్ సార్ ఉమేష్ గుప్తా గారికి, ఆదిత్య మ్యూజిక్కి, దట్ ఫర్ టేకింగ్ ద మూవీ ఫార్వర్డ్. అండ్ దెన్ థ్యాంక్ యూ. అండ్ దెన్ ఐ థింక్ మీరు డెఫినెట్గా ఒక గొప్ప సినిమా చూడబోతున్నారు. చాలా ప్రయత్నం చేసాం, 2 yearsగా కష్టపడి చేసాం. ఐ థింక్ ఇట్ విల్ ఎంటర్టైన్ యూ. అండ్ దెన్ ఫైనలీ దీంట్లో అంత కష్టపడినందుకు ఐ థింక్ నాగేశ్వరరావు యూ కెన్ కమ్ అండ్ టాక్ వన్స్ అబౌట్ ద అమిగోస్ క్రియేషన్స్ కష్టం. దెన్ అజయ్ అని ఉన్నాడు, వాళ్ళ టీం రాలేదు, సో యూ కెన్ టాక్.
అందరికీ నమస్కారం. మేము చాలా కష్టపడి 2 years నుంచి ప్రాజెక్ట్ చేసాం. చాలా కష్టపడ్డాం. సో థ్యాంక్స్ టు శేఖర్ గారు అండ్ మై టీమ్ అండ్ మై ప్రొడక్షన్ టీమ్, రమేష్, రాజు గారు, శ్రీన్ గారు అండ్ మై డైరెక్షన్ టీమ్ అందరికీ చాలా థ్యాంక్స్. చాలా కష్టపడ్డారు. అండ్ మా ఆర్టిస్టులు అందరికీ అండ్ ధనుష్ గారు, నాగార్జున గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. రష్మిక మ్యామ్ థ్యాంక్ యూ. అండ్ తోటధర్ని సార్, ఆయన నేను మా ఫాదర్ లాగా చూసుకున్నాను ప్రొడక్షన్ మొత్తం. ఆయన ఐ లైక్ హిమ్ యాక్చువల్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. సార్ సారీ, సునీల్ సార్ అండ్ రామ్మోహన్ సార్, థ్యాంక్ యూ ఫర్ గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సుమ గారు కూడా థ్యాంక్ యూ. షీ హ్యాజ్ ఇంకా అసలు ఈమె ఒక ఐ థింక్ యాంకరింగ్లో ఈమెకి ఇచ్చే పెద్ద అవార్డు ఏమన్నా ఇవ్వాలనుకుంటా. సంథింగ్ ఏ ప్రాబ్లం ఉన్నా ఇందాక అది జరపలేకపోతున్నారు అందరూ. కొంచెంసేపు జరపకపోతే నేను ఈ టైం కరెక్ట్ సుమ గారిని పిలవండి, అది ఏదో చేసేస్తుంది మ్యాజిక్, అక్కడికి పంపిస్తుంది అందరినీ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు ఫర్ ద వెరీ కైండ్ వర్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, కానీ మా ధనుష్ గారు ఒక యూఫోరియాని క్రియేట్ చేశారు. ఒక పర్సన్లో ఇన్ని రకాలైనటువంటి టాలెంట్లు ఉంటుందా, అసలు అలసిపోకుండా ఇంత ఎనర్జీ ఎలారా బాబు అని ఆయన చూసినప్పుడు అనిపిస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు యూ ధనుష్ గారు, అండ్ లెట్స్ హావ్ అ స్పెషల్. ఓం నమ శివాయ్. ఎల్లరికూ వణకం, అందరికీ నమస్కారం. I wanted to say so many things, but after seeing the AV, I'm only thinking about my father. Today is Father's Day also. So, all the struggles my father went through, every penny he had to borrow, blood he had to give for us, sweat, all his hard work, all his dreams that he couldn't achieve, that he wanted us to achieve. Halfway I blanked out and my father only was in my mind throughout this AV. Everything, the AV said that I had achieved so many things. Everything that I have achieved is nothing compared to what my father has achieved. A villager, a farmer, and today I'm here, standing here. This because of him, is his hard work. So I wanted to start my speech thanking Shekhar sir, but I'm starting this thanking my father. Shekhar sir, how are you? You have literally put everything on the line. Your health is okay. He worked so hard, he put his health online. And there are so many days he was not well, but he still came to shoot, he still worked through it. I was so worried, a lot of days I was very worried about you. You're better now, sir. You're taking rest. Okay, super. Very happy. This is, Kubera is my 51st Tamil film, my second Telugu film. First was Sir. And but Shekhar sir narrated me the script before sir. Shekhar sir approached me before sir, but then he took a lot of time to write this story. I'm very blessed that my second film is with you, Shekhar sir. Thank you so much for just being you. In this era of chasing numbers, there is this man who's chasing butterflies in his films. It is so endearing to see that. Like Rajamouli sir said, you are very stubborn, but it is not wrong to be stubborn for the right reasons. I feel you are stubborn for the right reasons. Thank you so much for being you, and thanks for Kubera, thanks for Deva. It really means a lot to me. Such a fantastic character you have given me. Thank you so much. Nag sir, thank you so much. Thank you so much for such a fantastic experience we had working with you. Learned so much from you. Man of class, and we grew up watching your films, and to share screen space with you is nothing short of magic, you know. And my sisters were big fans. They had big crush on you growing up.
So it's so nice to have shared this screen space with you. Thank you once again for being you, for being so lovely. Again, Rashmika, hi. So please forget this, 1,000 crores, 2,000 crores, and National Crush, all this. They say you're very lucky for the film, Mother, but I'm saying you have made your own luck. You have worked hard for all those tags you are getting these days. It's really wonderful. You have earned your 1,000 crores and 2,000 crores, and you have earned your luck. So God bless you. From a little girl from Coog to a pan-Indian star is, amazing journey you have had. You're blessed. God bless you, and much more congratulations, and all the best for your future projects as well. Devi Shri sir, hello sir. We worked a couple of films before. We are working again. I'm looking forward to work more films with you. And like everybody said, your energy is so good. Very infectious energy you have. And today I know that you can speak so well also. You spoke really, really well. Me and Rashmika were saying how well he speaks. So nice. Thank you for such beautiful songs and amazing background score. Thank you so much. It is wonderful to have worked with you again. Tota Dharni sir, vanakkam. சின்ன வயசில் எந்த கார்டு வீட்டில் எந்த பத்திரிக்கை வந்தாலும் சினிமா பத்திரிக்கை வந்தாலும் அதில் உங்கள் பேர் இருக்கும் தோட்டாதரணி பெரிய படங்கள் எல்லாத்துலேயும் கீழே தோட்டாதரணி நான் நீங்கள் ஏதோ கன் மேக்கர்னு நினச்சேன். நான் தோட்டாதரணின்னு கன் பண்ணுறவர் போல் இவர் எல்லாத்துலேயும் இருக்கார். இவர் பேர் இருக்கு. உங்கள் பேரை பார்த்து உங்கள் பேர்லேயே ஒரு பிரம்மாண்டம், உங்கள் பேரே ஒரு பிரம்மாண்டம். அதை பார்த்து பிரமிச்ச ஒரு சின்ன பையனாக இருந்து இப்போ நீங்கள் வேலை செய்கிற ஒரு படத்தில் நானும் வேலை செய்கிறேன் அப்படிங்கிறது எனக்கு பெரிய பெரிய கர்வம், பெரிய பெரிய பெருமை. உங்களோட உட்காந்து நிறையா செட்டில் பேசினதில் எனக்கு ரொம்ப 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 மனசுக்கு நெருக்கமான ஒரு அனுபவமாக நான் நினைக்கிறேன். ரொம்ப ரொம்ப நன்றி சார். சுனில் சார், தேங்க்யூ ஸோ மச். Ram Mohan sir, thank you so much. Without you all, this film wouldn't be what it is today. Thanks for your patience. We all like நாங்களும் சொல்லலாம், நான் ரஷ்மிகா நாக் சார் கூட சொல்லலாம், வி ஒர்க் ஹார்ட், நாங்களும் கஷ்டப்பட்டு வேலை செஞ்சோம், வி ஒர்க் ஹார்ட். பட் சேகர் சார், தர்னி சார் அண்ட் மற்ற அசிஸ்டன்ட் டைரக்டர்ஸ் மற்ற டீம் எல்லாம் அவங்க எவ்வளோ கஷ்டப்பட்டாங்கங்கிறத பார்த்தா கஷ்டப்பட்டோன்னு சொல்லவே நமக்கு கூச்சமாக இருக்கும். அந்த அளவுக்கு அவங்க அவ்வளோ கஷ்டப்பட்டிருக்காங்க. அவங்க ஃபீல்டு ஒர்க் வந்து சாதாரணமான ஃபீல்டு ஒர்க் இல்லை. Such hard work, they worked so hard for the film to make the film. We are just the decoration. They did the entire hard work, the director and his entire team. So this team worked very, very hard. They worked very, very hard for this film. 2 years, 3 years, sir, 2 years, sir. So much. And next time I have understood. Next time I am also coming with a notebook so that I don't forget anything. So, and my team, Shreyas, Kavya, Ashwath, Nagu, Raja, my core team, my sincere thanks to them. They take care of me so well. And I want to see, this film is about two worlds, like you can see in the trailers. I belong to the other world, so I know a lot. I don't know a lot of actors who's worked in this film. Nobody tells me. And now I see the trailer, this person is acted in this film, this person acted in this film. It's a very surprise for me. And some actors are feeling bad. I didn't mention their names, but I didn't even know that they were in the film. So that is a problem. Now I see like there are so many actors which I would love to mention all of them one by one, but we don't have time. So my sincere thanks to all the actors, all the technicians, everybody who's worked in this film so hard. I would like to specially mention 3 people, Kelu, Dibya and Kushbu. Can I have them here on stage? Can you guys come over here? So these 3 belong to my world. So I know these actors. The thing is, they never told me what's their real name. I still don't know their real name. I still think they are Kushbu. And even now when Devi was talking, he was also saying Kushbu. I was thinking like he'll tell her their name so I can like catch it. Then he also doesn't know. So everybody on sets will address them as Kushbu, Kelu, Dibya, Kushbu, Kelu, Dibya, and that's been stuck. And we never shared, they never told me their real names. So I don't know their real names. So please tell us your real names. Hi, my real name is Shravani Satam and I'm playing the role of Kushbu in Kubera.
Hi, my name is Satyam Grum and I'm from Sikkim. I am Ajit Lal Sivalal. I am playing Kelu. Now also, because of the feedback, I didn't hear their names properly, but I'll take it from them later. So most of my portions I acted with them, so I know these people. For all the other actors that I don't know, please sir, convey my wishes to them. And I would like to mention Bhagiraj sir. Bhagiraj sir has acted in this film, and he's a legendary screenplay writer, director, actor from Tamil industry. And again, I've worked with him before. To work with him again is again a great journey. This is a very, very special film, Kubera. Looking at Shekhar sir's confidence about the film, it gives me more fear and I'm getting more nervous looking at his confidence, but also I'm feeling little, easy looking at your confidence. I hope they like the film. Kubera, like I said, is a very special film. It's coming very soon. I hope you all enjoy the film. Thank you. Thank you so much. Also, thank you to all the performers who performed here, those little boys and the dancers. Everybody did so well. My sincere thanks to all of them and to you as well, Suma. Like, as always, you're doing a great, wonderful job. Thank you. ఒక్క నిమిషం ధనుష్ గారు, యువర్ ఫ్యాన్స్ గజమాలతో మిమ్మల్ని సత్కరించాలనుకుంటున్నారు. టు ఆల్ ది ధనుష్ ఫ్యాన్స్, హియర్ వి గో. సో జూన్ 20వ తారీఖున థియేటర్స్ లో విడుదల అవబోతోంది కుబేరా సినిమా. థ్యాంక్ యూ. ఫ్యాన్స్ అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చినట్టున్నారు. థ్యాంక్ యూ. వన్ మినిట్. నేను ముందుగా ఒక్కసారి ధనుష్ గురించి మాట్లాడి ఆయన్ని పంపించేయాలి. ఆయనకి ఫ్లైట్ టైం అయింది. సో ప్లీజ్, దాని తర్వాత మనం ఇష్టం. ధనుష్, ఇట్ వాజ్ ఫెంటాస్టిక్ నీతో పనిచేయటం. I feel it's an honor. I've seen your films and ninnu sets lo chusanu. The way you get into the character is just outstanding, Dhanush. God bless you with much more glory and success, and that's all I can say. I'm so happy that I worked with you. Okay? పాట నాది, పాట పక్క చోటు నాది, బాధ నాది, బరువు నాది. అందరూ బాగున్నారా? చాలా దూరం నుంచి వచ్చారని విన్నాను. కొంతమంది కర్నూలు నుంచి, కొంతమంది ఖమ్మం నుంచి, కొంతమంది అనంతపూర్ నుంచి, తిరుపతి నుంచి, వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి. థ్యాంక్ యూ అందరికీ. ఢిల్లీ నుంచి. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి శివనా వస్తుంది? శివ ఇస్ కమింగ్ బ్యాక్ 4K వెరీ సూన్. ఓకే, ఆల్ రైట్. కుబేరా గురించి మాట్లాడుకుందాం. కుబేరా గురించి మాట్లాడాలంటే నాకు ఒకే వ్యక్తి గుర్తుకొస్తారు, శేఖర్ కమ్ముల గారు. ఇది నా సినిమా కాదు, ధనుష్ సినిమా కాదు, రష్మిక సినిమా కాదు, ఇంకొకరి సినిమా కాదు, కేవలం శేఖర్ కమ్ముల ఫిలిం. మేమందరం దీంట్లో పాత్రలు మాత్రమే. శేఖర్ ఏరా డాన్స్ వేస్తున్నావు?
రష్మిక అంటే బాగుంది కదా. ఓకే, శేఖర్ తన కంఫర్ట్ జోన్లోంచి బయటకు వచ్చి తీసిన సినిమా ఇది. తనే కాదు, మమ్మల్ని కూడా మా కంఫర్ట్ జోన్లోంచి బయటికి తీసుకొచ్చాడు శేఖర్ ఈ సినిమాతో. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే, మీరు మాయాబజార్ చూసారా? ఎంతమంది చూశారు మాయాబజార్? మాయాబజార్ సినిమాలో ఎన్టీ రామారావు గారు హీరోనా, ఏఎన్ఆర్ గారు హీరోనా, ఎస్వి రంగారావు గారు హీరోనా, సావిత్రి గారు హీరోనా? కాదు, కేవి రెడ్డి గారు హీరో. సేమ్ థింగ్. ఇది శేఖర్ కమ్ముల కుబేరా. దట్స్ వాట్ ఐ కాల్ దిస్. మేమందరం రొటీన్ సినిమాల నుంచి బయటపడి ఒక కొత్త సినిమాలు చేయాలి, కొత్త పాత్రలు చేయాలని ఉంటుంది నాకు కానీ, ధనుష్కి కానీ, రష్మికకు కానీ. మేమందరం శేఖర్ మీద నమ్మకం పెట్టుకుని, శేఖర్ వచ్చి కథ చెప్పినగానే పాత్ర ఏ పాత్ర అయినా పర్వాలేదు మేము చేస్తాము అని చెప్పి వెంటనే ఒప్పుకున్నాం. శేఖర్, దట్ ఈస్ ఫర్ యూ, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ యూ. అండ్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ రష్మిక ఆర్ మేము ఎంత బాగా చేసామో, మేమందరం ధనుష్ గురించి ఎంత బాగా చేశాడు అని కాదు. ఇక్కడ శేఖర్ కమలాస్ టీమ్ చాలా రోజుల తర్వాత ఒక టీం వర్క్తో పనిచేసిన సినిమా ఇది నాకు. ఇట్ వాజ్ జస్ట్ అ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీబడి, ద టోటల్ శేఖర్ కమలాస్ టీమ్, చైతన్య గారు, సూరి గారు, అజయ్, కీర్తి, ఎవ్రీబడి, ద ఆర్ట్ డిపార్ట్మెంట్, ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, వాళ్ళు కష్టపడ్డారు, మమ్మల్ని కష్టపెట్టలేదు, ఏమాత్రం కష్టపెట్టలేదు. థ్యాంక్ యూ మీ అందరికీ, ఇంత చక్కటి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అండ్ ఆయన శేఖర్ గారు ఎంతో ధైర్యంగా చెప్తుంటే ఈ సినిమా చాలా హిట్ అవుతుందని చాలా ధైర్యంగా ఉంది. నేను ఇంకా చూడలేదు సినిమా, అండ్ డబ్బింగ్ చెప్తూ మాత్రమే. శేఖర్, ఐ హ్యావ్ టోటల్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. అండ్ అలాగే ఇంకో పాత్ర ఈ సినిమాలో డిఎస్పి. డిఎస్పి ఈజ్, నేను ఆ నాది నాది పాట విన్న తర్వాత, లేకపోతే పోయా దట్ సాంగ్, బట్ పోయిరా పోయిరా పాట విన్నగానే ఇట్ వాజ్ జస్ట్ ఫెంటాస్టిక్. ఒక పూనకం వచ్చినట్టు వచ్చింది. థ్యాంక్ యూ డిఎస్పి. అండ్ వింటున్నాను, అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టేసావంట టోటల్గా. థ్యాంక్ యూ. అండ్ ది అన్నోన్ ఫేసెస్ లైక్ ఖుష్బూ అండ్ Dibbu and all the faces. So happy to work with you. And Niket Ledu ikkada, and very happy to work with Niket and everybody. And Robo, my friend. And Khan gar kada, Patil. Thank you for working. Thank you for working. It was wonderful working with all of you. That's all I can say. And I'm wishing you all the best. God bless you, that the film becomes a huge hit. And yes, fans, మాట్లాడుకుందాం. ఎన్ని సంవత్సరాలైనా మీ ప్రేమ, అభిమానం చెక్కు చెదరకుండా ఇలాగే ఉంది. నేను ఎటువంటి పాత్రలు చేసినా మీరు ఒప్పుకుంటున్నారు, చూస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. మీరున్నంత వరకు ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. టుడే ఇస్ ఫాదర్స్ డే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ పేరు పేరున చెప్పాలి. తోటా తరుణ్ గారు ఉన్నారు. తోటా తరుణ్ గారిని ఎప్పుడండి మిమ్మల్ని గీతాంజలి అప్పుడు చూశాను. మీరు అలాగే ఉన్నారు, నేను ఇలాగే ఉన్నా. థ్యాంక్ యూ తోటా ఫర్ బీయింగ్ దేర్ ఆల్ దీస్ ఇయర్స్. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి హూస్ బీన్ హియర్.
ఆ రష్మిక అన్నట్టు ఐ లవ్ యూ గైస్, అంతకన్నా నేనేమనలేను. దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఐ లవ్ యూ. ఈ కేకలు ఎన్ని వింటుంటే హుషారు వస్తుంది. ఐ లవ్ యూ. అందరూ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి. హైదరాబాద్లో తాగి నడిపితే పట్టుకుంటారు, చెప్తున్నాను, ఇప్పుడే చెప్తున్నాను మీ అందరికీ. డ్రైవ్ కేర్ఫుల్లీ, గో హోమ్ కేర్ఫుల్లీ. టుడే ఇస్ ఫాదర్స్ డే. అందరూ వెళ్ళి మీ నాన్నగారి గురించి దండం పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సుమా, థ్యాంక్ యూ. కోరుకున్నదల్ల నాది 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 నాదే ఈ లోకమంతా.